వాడిని శిక్షిస్తే వాడు తప్పు చెప్పడు. పశ్చాత్తాపం కలిగిన మనసుతో వాళ్ళు మాట్లాడితేనే వాడు అప్పుడు చెప్తాడు హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ నరేష్ గారిని దేవుడు తీసుకొచ్చాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మా ఊళ్ళందరూ సంతోషంగా అక్కడ ఆరాధిస్తారు. అక్కడికి రమ్మ కూడా సిస్టర్ వింటున్నావా? ఏం కాదు బిడ్డ, దేవుడు నీ మార్గాలన్నీ సరళం చేస్తాడు. ఆమేన్. సహోదరుడా, నా ప్రభు నిన్ను తీసుకొచ్చాడు, నీతో మాట్లాడడానికి తీసుకొచ్చాడు. ఆమేన్. అందుకే దేవుడు తీసుకొచ్చాడు. ఇది మొదలుకొని నా ప్రభు నీ మార్గములన్నీ స్థిరపరచబోతున్నాడు. ఇతను ఏ డిస్టర్బెన్స్ తో వచ్చాడు, వచ్చే సంవత్సరం అద్భుతంగా రాబోతున్నాడు. వచ్చే ఇయర్ లో దేవుడు ఫ్యామిలీతో దేవుడు నడిపించబోతున్నాడు. ఇతను దేవుడు లేకపోతూ ఉన్నాడు. నా ప్రభు ఇతను ఆదరించబోతూ ఉన్నాడు. నా ప్రభు ఇతని దుఃఖాన్ని కొట్టివేయబోతూ ఉన్నాడు. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఆనందింపజేసే దేవుడు. ఆమేన్. దేవుడు స్థిరపరిచే దేవుడు. ఆమేన్. దేవుడు నీ బాధ గురించి ఆయన డైరెక్ట్ గా మాట్లాడగలిగిన దేవుడు. ఈయన జీవం కలిగిన దేవుడు. ఈయన పరిశుద్ధాత్మ దేవుడు. ఈయన బలహీనమైన దేవుడు కాదు, బలహీనము బలపరిచే దేవుడు ఈయన. ఆమేన్, ఆమేన్. దేవుని సన్నిధిలో ఏ దెయ్యాలు, ఏ దయ్యాలు కూడా పనిచేయలేవు. హల్లెలూయా, హల్లెలూయా. ఏ కట్టబడిన కట్టు కూడా దేవుని సన్నిధిలో నిలబడలేవంటే. ఆమేన్. ఏ దుఃఖంతో వచ్చినా సరే, ఏ చింతతో వచ్చినా సరే, ఏ వేదనతో వచ్చినా సరే, నా ప్రభు నిలబెట్టి మాట్లాడగలిగిన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దేవుని సన్నిధి మాత్రమే పనిచేస్తుంది. ఆమేన్. ఇక్కడ దేవుడు మాత్రమే పనిచేస్తున్నాడు. హల్లెలూయా. మనుషులు ఆత్మ పని చేయడానికి పని లేదు ఇక్కడ. హల్లెలూయా. ప్రతి ఒక్క మనిషిని, ప్రతి ఒక్క వ్యక్తిని దేవుడు స్వాధీనంలో తీసుకుంటాడు. ఆమేన్. ఇది దేవుని సన్నిధి. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఒక కిరీటంగా దేవుడు ఇంటికి తీసుకుపోతున్నాడు మిమ్మల్ని. మీ కన్ఫ్యూజన్ లో దేవుడు మీకు కన్ఫ్యూజన్ తీసివేసి దారి చూపించబోతున్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని స్థిరపరచబోతున్నాడు. ఆమేన్, ఆమేన్. నా ప్రభువు మిమ్మల్ని స్థిరపరచబోతున్నాడు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళు లేలేదు కానీ వాళ్ళతో దేవుడు మాట్లాడుతున్నాడు. వాళ్ళు లేలేదు కానీ వాళ్ళు యేసయ్య వాళ్ళతో మాట్లాడుతున్నాడు. నీ ఇంటికి దేవుడు రక్షకుడిగా రాబోతూ ఉన్నాడు. నువ్వు ఆరాధించడానికి వచ్చావు, యేసయ్య నీ ఆరాధన విని నీతో పాటు ఇంటికి రాబోతూ ఉన్నాడు. హల్లెలూయా. నీ పరిస్థితులు, నీ ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ చేయబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఇతను చాలా కుటుంబ సమస్య, అంతే, కుటుంబ సమస్య, ఫ్యామిలీ సమస్య. ఆ ఫ్యామిలీ సమస్యలో దేవుడు ఈయన్ని దారి కనబడలే. ఈయనకి అనుకోకుండా ఎవరో తీసుకొచ్చారు. ఎవరు తీసుకొచ్చారు? ఆయనే వచ్చాడంట. ఆమె ప్రభు చెప్తున్నాను, నేను ఏదో చేయబోతున్నాను ఇవాళ. ఆమె నేను ఏదో చేయబోతున్నాను ఇక్కడ. హల్లెలూయా, హల్లెలూయా. ఒక వాటర్ చేయబోతున్నాను చెప్తున్నాడు ఆయన. ఆమె ఇంత దుఃఖం ఎప్పుడు ఆ కలుగుతుందో తెలుసా? మనతో బాగున్న వాళ్ళు దూరమైనప్పుడు ఆ దుఃఖం కలుగుతుంది. మామూలు సమయంలో కలుగుతుంది. ఆమె దేవుడు ఈయన కుటుంబాన్ని దీవించును గాక. ఈ కుటుంబంలో ఫ్యామిలీలో ఉన్నటువంటి ఆ ముళ్ళని తొలగించి దేవుడు సంతోషంగా పంపించును గాక. ఈయన మీద ఉన్న నిందలన్నీ యేసయ్య కొట్టివేయను గాక. ఈయన ఇట్టంటోడు అన్న వాళ్ళందరూ కూడా ఇతను చూసి పూర్తిగా మారి ఇతని దగ్గరికి ప్రేమించే విధంగా వచ్చుదురు గాక. ఇతను ప్రేమను పొందుకుందరు గాక. ఇతను అర్థం చేసుకుందరు గాక. మీలో ఉన్న వారిని కూడా దేవుడు ఈ విధంగా అర్థం చేసుకునే మనసు మీ పైన ఉన్నటువంటి వారికి దేవుడు కలుగు చేయను గాక. ఆమేన్.